హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి రైతుల పడే కష్టము మరియు వ్యవసాయ జీవన శైలి మరియు పల్లెటూరి జీవన శైలి ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియజేయడం అయితే ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా జెర్సీ ఆవులు. మా సైడ్ అయితే ఎక్కువ జెర్సీ ఆవులే ఉంటాయన్నమాట. ఇంతకు ముందు వచ్చేసి మాకు 5-6 ఆవులు ఉండేటివి అన్నమాట. పాలిచ్చే ఆవులు వచ్చేసి 3, ఇంకా చిన్నది తరుపు అంటే ఇంకా కట్టు తరుపు అన్నమాట, ఇంకా ఎదకొచ్చేదన్నమాట. అలాంటి తరుపు ఒకటి ఉండేది. ఇంకా అటుపక్క కనిపిస్తుంది కదా ఆ దూడ వచ్చేసి ఈ ఆవుదన్నమాట. అటుపక్క నాటి ఆవు ఉన్నది. ఇప్పుడైతే 3 ఉన్నాయి, చిన్న దూడ, నాటి ఆవు, ఈ ఆవు అన్నమాట. ఎందుకు అమ్మేసాము అంటే దానికి కూడా ఒక రీజన్ ఉన్నది, చెప్తాను. రీసెంట్గా ఒక 6 days బ్యాక్ అయితే ఒక ఆవును అమ్మేసాము 60,000కి. అది మంచిగా పాలైతే ఇచ్చేదన్నమాట. 12-13 లీటర్లు ఇచ్చేది ఆ ఆవు మంచి ఆవు అన్నమాట. మంచి జాతి ఆవు, మంచిగా పాలైతే కొట్టేది. ఇంకా అంతకుముందు అయితే ఇంకా ఆవులతో అమ్మేసాము. 3 ఆవులతోనేమో అమ్మేసాము. ఎందుకంటే మనకి వచ్చే ఆదాయం కంటే వాటికి పెట్టే పెట్టుబడి ఎక్కువైపోయిందన్నమాట. అది బూస పీడు ఎక్కువ కాస్ట్ అయిపోయింది. పాలు మాత్రం రేట్ అస్సలు లేదన్నమాట. 35 రూపీస్ అలా అయితే వేయిస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంకా మన చేతులుండే పడుతుంది వాటికి ఖర్చు కూడా. అందుకని చెప్పేసి ఆవులతో అయితే అమ్మేసాము. ఇంకా ఇది ఒక ఆవే ఉందన్నమాట. ఇంకా మొన్న 6 days బ్యాక్ అమ్మేసినామని చెప్పినా కదా, అదైతే ఇంకా 3 days 4 daysలో ఈనేసేది. ఇంకా బాగా పొదిగిచ్చేసింది అని చెప్పేసి అయితే అమ్మేసాము. చూడండి, అది కూడా 60,000కి. మనం తేవాలంటే 70-80 వేలు పెట్టాలి. వాళ్ళు కొనుకెళ్ళింది మాత్రము 60,000 కొనుక్కున్నారన్నమాట. ఇంకా మనం ఎంత చెప్పినా లేదంటే లేదు, 60,000 అని చెప్పి కూర్చున్నారు. ఇంకా మనకు వాటికి ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు అని చెప్పేసి మేమైతే అమ్మేసాము. రైతు పెట్టే ప్రతి ఒక్క దానికి ఖర్చులు మాత్రం ఎక్కువ ఉంటాయి. కాకపోతే రైతులకు వచ్చే ఆదాయం మాత్రం తక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో, నా పంటల విషయంలో కానీ, కోళ్ళు, వ్యవసాయం అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. కోళ్ళు, పొటాన్లు, మేకలు, గొర్రెలు, జెర్సీ ఆవులు, దున్నపోతులు అంటే ప్రతి ఒక్కటి మేపుతారులే. రైతు అంటే ప్రతి ఒక్కటి వచ్చేసిద్ది. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే మొత్తము ఆవులతో అయితే అమ్మేసాము. ఇంక ఇది ఒక్క ఆవే ఉంది. ఇది కూడా 10-12 ఇచ్చిద్ది అన్నమాట. మంచి ఆవులు ఉన్నాయి మా దగ్గర అయితే. ముందు నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఆవులతో మేపే మమ్మల్ని అయితే సాకిందన్నమాట. ఇంకా మొన్న అయితే రీసెంట్గా జొన్నలు అయితే అమ్మాము. 20 క్వింటాలు అయితే అయినాయి అన్నమాట. క్వింటాల్ వచ్చేసి 2,350 రూపాయలతో అయితే అమ్మాము అన్నమాట. చూడండి, ఇప్పుడు కోళ్ళకి రోగాలు వచ్చినాయి అని చెప్పేసి రేట్ అయితే తగ్గింది అని చెప్పి మా దగ్గర అయితే కొనుకెళ్ళారు. కాకపోతే ఆవులకి బూసాకి పీడికి వెళ్ళేది కూడా జొన్నలు కూడా అందుకు యూజ్ అవుతాయి అన్నమాట. పీడు బూసా తయారు చేయడానికి కూడా ఈ జొన్నలు అయితే ఉపయోగిస్తారు. కానీ మనకు గిట్టుబాటు ధరలు అయితే అస్సలు ఇవ్వరన్నమాట. అందరూ రైతుని ముంచే వాళ్ళు బాగుపడతారు, రైతు ఎవరిని ముంచరు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే అన్నమాట. ఇంకా మన డైలీ రొటీన్ వర్క్ అన్నమాట. ఆవులకి మేత వేయడము, చెత్తలు నూకడము, నీళ్ళు తాపడము, పాలు పితకడం, ఇది మన డైలీ రొటీన్ వర్క్. ఇంకా ఇప్పుడే ఆవులకి నీళ్ళు తాపి మేత వేసి నేనైతే ఇలా కూర్చున్నా. ప్రతి ఒక్క విషయంలో రైతుని మోసం చేసేవాళ్ళే కానీ రైతు ఎవ్వరిని మోసం చేయరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేనైతే. ఇంకా దీనికి పైన అయితే నీడ వేయాలన్నమాట. ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండ అయితే మస్తు కాస్తుంది. ఇంకా బయట వచ్చేసి టెంకాయ పట్టలు అయితే కొట్టి వేయాలన్నమాట. ఇంటి ముందరే ఉన్నాయి టెంకాయ చెట్లు.
ఇంకా వాటిని కొట్టి ఇలా పైన వేయడం అంతే. మొన్న అమ్మేసినవైతే మంచిగా పాలిచ్చేది ఫ్రెండ్స్. ఇంకా మనం దాంట్లో ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అమ్మేసాము. బూసా వచ్చేసి 2500 అలా, ఇంకా పీడ్ వచ్చేసి 1500. చూడండి, పాలు మాత్రం 35 రూపాయలు యాడ. బూసా రేటు, పీడ్ రేటు యాడ చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఇట్లుంటుంది రైతుల పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో విషయాలు మీకు నోటిఫికేషన్ రావడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.